క్లియర్గా ఉంది. ఎస్ లక్ష్మణరావు గారు, జమిలీ ఎన్నికలకి మీ వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? జమిలీ ఎన్నికలకు వచ్చే సమయం ఆసన్నమైందని కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకి ఒక రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వేసి ముందుకు వెళ్తుందన్న దీనిలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు వైసీపీ ఏమనుకుంటుంది? లక్ష్మణ్ గారు, మీకు పెన్ను ఉన్న పెద్దలకి మన స్పీచ్లకి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది డిసెంబర్ 17 తారీఖున ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. ఎవరు కూడా ఓటేయడానికి కూడా ఇష్టపడిన తరుణంలో మరి లోక్సభలో 269 ఓట్లు అనుకూలంగా జమిలీ ఎలక్షన్ జరగాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అవ్వాలి అని చెప్పి 269 ఓట్లు అనేది పోలవడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమైందంటే అప్పుడు న్యాయశాఖ మంత్రి ఎవరైతే అర్జున్ రామ్ వాలే గారు ఆ రోజున ప్రవేశపెట్టిన బిల్లుకి ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే జమిలీ ఎలక్షన్ జరిగితే దేశంలో ఎలక్షన్కి ఖర్చు పెట్టిన అమౌంట్ తగ్గుతుంది. సో అమౌంట్ ఎందుకంటే కిందట ఎలక్షన్కి మనం చూస్తే దేశవ్యాప్తంగా 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు ఎలక్షన్కి ఖర్చు పెట్టి, మరి అంత ఖర్చు అంటే ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే స్థానిక ఎలక్షన్లు, స్థానిక ఏవైతే ఎంపీటీసీ, ప్రెసిడెంట్, జడ్పీటీసీ ఎలక్షన్లు, అలాగే కార్పొరేటర్, మున్సిపాలిటీ ఎలక్షన్లు, వాటన్నిటికి మనం అంచనా వేస్తే ఖచ్చితంగా 4 లక్షల కోట్లు అవుతా ఉన్నాయి. ఓన్లీ లోక్సభ ఎలక్షన్కి 1,50,000 కోట్లు అవుతా ఉంది, 50,000 కోట్లు అవుతా ఉంది. అసెంబ్లీ వచ్చేసరికి దేశవ్యాప్తంగా సుమారు 5 నుంచి 6 లక్షల కోట్లు అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ జరిగితే ఒకేసారి దేశవ్యాప్తంగా ప్రతి వారం రోజుల్లో ఎలక్షన్ చేస్తే మినిమం 10 నుంచి 15 లక్షలకి కుదింపు అవుతుంది. ఇప్పుడున్న టైంలో ఇదంతా కూడా మన దేశ యొక్క ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఆలోచన విధానంలో తీసుకున్నటువంటి నిర్ణయం. సో కొన్ని పార్టీలు అపోజ్ చేస్తూ ఉన్నాయి, కొన్ని పార్టీలు దీనికి సమకూలంగా ఉన్నాయి. ఏదేమైనా జమిలీ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా దేశానికి మంచిది. అలాగే ఎక్కడైతే ఎలక్షన్ మన ప్రాపర్గా మనం అనుకుంటూ ఉన్నామో ఆయా ప్రదేశాల్లో ఆ యొక్క రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడా. ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్లో సగం బడ్జెట్ ఎలక్షన్ నిర్వహించడానికి మనం ఖర్చు పెడతా ఉన్నాం. సో ఆ భారం అంతా తగ్గుతూ ఉంటుంది, రాష్ట్రానికి తగ్గుతూ ఉంటుంది, దేశం మీద కూడా ఎన్నికల బడ్జెట్ భారం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందడానికి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని అందరూ కూడా బేషరతుగా మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే జమిలీ ఎన్నికల మీద ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఖర్చులు ఇవన్నీ తగ్గుతాయని అనుకుంటున్నారా? దింపుడు కళ్ళం ఆశలాగా వైసీపీ పార్టీకి మరొక ఛాన్స్ వస్తుందని జమిలీ ఎన్నికలకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవాలా? అంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు మీ మీద. ఏవైతే వినిపించిందా నా క్వశ్చన్ మీకు? ఎస్, రిపీట్ చేస్తున్నాను. దింపుడు కళ్ళం ఆశలాగా ఎలక్షన్లు అయిపోయి మీకు సరిగా గెలవలేకపోయారు కాబట్టి జమిలీ ఎన్నికల మీద ప్రేమ ఉందా? నిజంగా ప్రజాస్వామ్యంలో జమిలీ ఎన్నికలు జరిగితే బాగుంటుందనే అభిప్రాయం మీ మీద ఉందా? ఇది నా విమర్శ కాదు. చాలామంది ఈ రోజున వైసీపీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో తర్వాత రోజునే జగన్మోహన్ రెడ్డి గారు 5 నెలలకి 6 నెలలకి జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మనమే వస్తామని చెప్పారో దాన్ని బేస్గా చేసుకుని మీరు ఇలా మాట్లాడుతున్నారా అనే దానికి ఏంటని చెప్తారు మీరు? లేదు, సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు జమిలీ ఎలక్షన్కి మేము అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చూడండి ఒకసారి, జమిలీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే మేము ఓడిపోయాం కదా, మళ్ళీ ఎలక్షన్ వస్తే మేము అధికారంలోకి వస్తాం, లేదా ఈ ఎలక్షన్ పెడితే మాకు ఉపయోగపడుతుంది ఆలోచన విధానం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. ఎక్కడైతే ఈ ఎలక్షన్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన అమౌంట్ వృధాగా పోతూ ఉంది, అది రాష్ట్ర అభివృద్ధుల కోసం, దేశ అభివృద్ధి కోసం ఈ మనీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా
మరి మద్దతు చెప్పడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిపోతే మేము వస్తాం అనే ఆలోచన విధానం అయితే కాదండి. ఒకవేళ మేము అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా దీనికి ఓకే చెప్తారు. జమినీ ఎలక్షన్ జరగాలి, దేశ ఆర్థిక మూలాలపై దెబ్బ పడకుండా చూడాలి, రాష్ట్ర వాళ్ళు కూడా బాగుపడాలి ఒక నినాదంతో ముందుకెళ్లిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దీన్ని కన్సిడర్ చేయకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటాను. లక్ష్మణ్ ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, రాజకీయ పార్టీలు ఒక రకంగా స్పందిస్తున్నాయి, మీలాంటి రాజకీయ విశ్లేషకులు ఒకలాగా స్పందిస్తున్నారు. ఎలా చూడాలంటారు సారూప్యత? నాలాంటి రాజకీయ విశ్లేషకులే కాదు లక్ష్మణ్ గారు పార్టీలో వ్యతిరేకిస్తారు.